బండిదీరా. మీకేమా? బబ్బీ ఫోన్ చేసిందిరా. బాలి ప్లీజ్ కాల్ కట్ చేయకుండా ఒక్కసారి నా మాట విను బాలి. చెప్పు. ఏందిరా? మా ఫ్రెండ్ కేసు ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకుతోని సంబంధం మాట్లాడినా. నేను రేపు సాయంత్రం వరకు అట్లా వస్తా. గదేంద్రా ఇంత డబ్బునా? డాడీ నాకు ఇష్టమో లేదో కూడా ఒక్క మాట కూడా అడగవా? ఇష్టాలని తెలుసుకునేంత టైం లేదు. ఎక్కువ మాట్లాడితే మూతి వగులుతుందని చెప్పు. గది కాదే, ఒక్కసారి ఆలోచించు. ఊళ్ళో ఒకరింట్లో పూలు పళ్ళు అయ్యేటప్పుడు పెద్ద లొల్లయ్యి ఆగిపోతే ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు బాలిగాడికి చెప్తే గట్టనే ఉంటుంది. నేను చెప్పేది కస సక్కంగిను. ఈ ఒక్క రోజులో మీ నాయన కాడికి పోయి, నాయన నేను బాలిగాడిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటాడా? కదా, మీ నాయన అసలు సస్తే ఒప్పుకోడు. ఈ పూల పనులు అయిపోయినాక పెళ్ళికి మస్తు టైం ఉంటుంది. ఇంకప్పుడు మీ నాయనకు ఉన్నది ఉన్నట్టు చెప్పి కాళ్ళు చేతులు పట్టుకొని నేను ఒప్పిస్తా. ఇది జరగకపోతే అంత ఆగమాగమవుతుంది బిడ్డ. మనవరాలు అవుతానే ఇష్టపడతలేదా? గదేం లేదు. మరి గదేం లేకుండా ఎట్లుంది మనవరాలు? జర సిగ్గుపడుతుంది అంతే. కూర్చోండి. ఏం దిగిది అందరికి తెలియాలా? జర నవ్వు బిడ్డ. నవ్వుతుందేంది మామ? టైంకి ఆ బాలగాని గురించి నీకు ఫోన్ చేయబట్టి అమ్మాయికి మంచి సంబంధం దొరికింది. లేకపోతే ఆ అవలగాని చేతులు మీ అమ్మాయి జీవితం పాడైపోతుండే. అయినా మొన్న ధైర్యం చేసుకొని డాడీకి మొత్తం నిజం చెప్పేసిన. ఒప్పుకోండు కానీ ఒక కండిషన్ పెట్టిండు. ఊరు వదిలేసి సిటీకి వచ్చి డాడీ బిజినెస్ చూసుకుంటేనే మన పెళ్ళైతుంది బాలి. ఊరు విడిచిపెట్టి వచ్చేయండి. నాకు తెలుసు ఇది అడగడం కరెక్ట్ కాదని, కానీ ఇప్పటి మందం అయితే అర్థం చేసుకొని వచ్చే బాలి జల్దీ ప్లీజ్. ఇప్పుడు ఏం డిసైడ్ అయినా? ఏం డిసైడ్ కాలే. అయినా రాసి పెట్టుంటే అదే వస్తుంది తీరా. ఇప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి నీ సిటీ పోయి బతకాలన్నారా? నువ్వు పని చేయి, రేపు మబ్బులేడులో బస్సు ఎక్కిప్తా. ఏం మాట్లాడుతున్నారా? ఇగో ఆ పిల్ల నీకంటే మంచోడు దొరికింది కదా, నిడిచిపెట్టేది అయితే ఇలా నీకు ఫోన్ రాపోతుండే అవలో కానీ. ఇట్లా కాదురా. ఎట్లా లేదురా, నువ్వు మా గురించి ఆలోచించి ఉంటా అంటున్నావు. నీ గురించి ఆలోచించి మేము పంపమా? ఓడే కరెక్ట్. ఏమంటావురా? నేనేమంటా, మంచిదే కదా సిటీకి పోతే. నేను వస్తా. ఏడికి? ఇంట్లోకి నీళ్ళ డబ్బా తెచ్చేది అంతే. ఇదే వర్క్షాప్ అంతా కూడా. రోజు గిరాకులు మంచిగా వస్తాయి. రాజు, ఇగో చిన్న సార్, ఇప్పటి నుంచి సారే చూసుకుంటాడు మొత్తం. ఏదున్నా సార్ చెప్పినట్టు చేసుకుంటూ పోయి. నమస్తే అన్న. మంచి పేరు వచ్చేటట్టు చేసుకోవాలి. బబ్బీ నేను బాగా నమ్ముతుంది. నాకు కూడా నమ్మకం తెప్పిస్తే ఓ మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తా. సరే చూసుకో. ఈ వాటర్ ట్యాంక్ కోసం ఎప్పుడు వస్తుంది కానీ తిరిగి అష్టకు రాబట్టి ఊరంతా చూస్తే పచ్చగానే ఉండే కానీ నల్లనేమో ఒక్కిట్లో కూడా లేకపోయా. చక్కగా ఇంటికి పోయి పండుకో, మళ్ళీ వాంతో మీతో కొట్లాటలు పెట్టుకో. మంత్రాన్ని ప్రాంక్ అంటున్నావు, పల్లెటూరులో సేఫేనా బా? ఎందుకు భయపడుతున్నారా? మంత్రిగాని ప్రాంక్ అంటేనే పల్లెటూరులో వర్కౌట్ అవుతుంది, అందుకే ఇక్కడ తీసుకొచ్చిన. సరే దీ చెప్పి ఏం చేయాలో. అక్కడ హోటల్ కనిపిస్తుందా? మన కిరణ్ అక్కడ నిల్చుంటాడు. నువ్వు ఈ మందిరానికి గట్టప్పుడు పోయి అక్కడ నిల్చో. మన కిరణ్ సీరియస్గా చూడు.
బ్యాగ్లోంచి విభూతి మనకి 2 వేలు చాలు మనోడు ఆన్ కింద పడతాడు. ఆ జుడగని అక్కడ జనాలు ఉడుకుతారు, వీడియో హిట్. ఉరకకపోతే మీ జల్ని విప్పుతుంది కదా, అది ఆ ఊరోళ్ళ మీద కూడా కొట్టు, ఆటోమేటిక్ ఉరుకుతారు. అప్పుడు కూడా ఉరకకపోతే అరే ఉరుకుతారా బాయ్, ఉరుకుతారు. ఏంది నీ లోలి? ఆ పని చూస్తున్నా. సిటీలో ప్రాంక్ అంటే ఎగిరెగిరి చేస్తావు, ఇక్కడ నువ్వు చేస్తే తెలుస్తుంది. నేను దిగిపోతున్నా అన్న. బాలిగాని పంపినాం కానీ బాధ అవుతుందిరా. ఒక ఇడ్లీ చాలు. ఏం చిన్న టైం ఎంత వాచలేదా? ఎవడు రాయుడు? ఎవడు? వాళ్ళ మీద చల్లు. ఆగురు అమ్మా, ఇది ప్రాంక్. ఇది ప్రాంక్ కావాలంటే కార్ల కెమెరా చూడు. అమ్మతో అన్యాయం బావ అన్న, ఇడు మావోడే అన్న, మా అన్ననే అన్న. ఒక్క నిమిషం అన్న, లేపుతున్నా అన్న. లేవన్నా అమ్మతోడు అన్న, లే అన్న. అన్న లేవే అన్న. అన్న లేవన్నా, కొడతానన్నా. అన్న అన్న లేవన్నా. అమ్మా ప్రాంక్ అమ్మా, ఇది ప్రాంక్ అమ్మా, ఇది ప్రాంక్ 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 ప్రాంక్. చిన్న పిల్లల కిడ్నీలు కోసుకొని తింటారు. కిడ్నీలో తింటాడా కిడ్నీలు? అమ్మా అరే అల్లుళ్ళు, ఇయో గిడ ఎంజాయ్ చేసుకుంటా కొట్టురా. ఏంద్రా ఇదంతా? వీళ్ళు సిటీకి వెళ్ళి వచ్చి రుత్త వీడియోలు చేస్తారు యూట్యూబ్ లో. అమ్మా ఇది ప్రాంక్ అమ్మా, ఇది ప్రాంక్. ప్రాంక్ అంటే జోక్ టీవీలో వస్తుంది. ప్రాంక్ అంటే జోక్ టీవీలో వస్తుంది. ఉత్తరేది అంతా తెలియలేదురా మీకు కూడా? చెప్తారా నీకు? అయినా గివేం దిక్కుమాల వీడియోలన్నా మీకు? మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో. ఇట్లా ప్రాంక్ వీడియో చూసి జనాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇదేం ఎంటర్టైన్మెంట్ అన్న, కిందేసి దొక్కినాం. అయినా ఇట్లా చేస్తే మీకేం వస్తుంది? మంచి పేరు వస్తుంది. ఏది కిందేసి దొక్కించుకుంటేనా? అరే అట్లా కాదన్న, ఇప్పుడు 4 నవ్వించే వీడియోలు, ఎంటర్టైన్ చేసే వీడియో చేసినాం అనుకో, మంచి రీచ్ వస్తుంది. దాని ద్వారా బతుకుదేరు కూడా అవుతుంది. తర్వాత ఏంది యూట్యూబ్లో బతుకుదేరు అవుతుందా అన్న? దీనికి ఏమన్నా పెట్టుబడి అవుతుందా? పెట్టుబడి ఏం అవసరం లేదు భయ్య, కొంచెం దిమాక్ ఉండాలి. అండ్ నువ్వు ఏ వీడియో పెడుతున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి అంటే ఇప్పుడు ఒకవేళ మీ లెక్క మేము వీడియోలు చేద్దాం అనుకున్నాం అనుకో, అంటే ఒకవేళ అనుకున్నాం అనుకో, మాకు కూడా మీ లెక్క మంచి పేరు వస్తుందా? నువ్వే అనవర్తి మా లెక్క అని. మా లెక్క చేస్తే మాకు పేరు వస్తుంది, కానీ మీకేం వస్తుంది? నువ్వు వీడియోలు చేయాలనుకుంటే ఎట్లా చేయాలంటే, ఎవరు చేయని వీడియోలు చేయాలి. అరే వీళ్ళ లెక్క ఎవరు చేయరు బాయ్ అన్నట్టు చేయాలి. సేమ్ మా అంజమ్మ లెక్కనే మాట్లాడుతున్నావు నాను. అన్న మనం కూడా వీడియోలు తీద్దాం అన్న, అలా లెక్క యూత్ ఉంటుంది మొత్తం. అవేనా వాట్సాప్ వీడియోలారా ఈజీ తీయనికి? దుర్గా, రూపాయి పెట్టుబడి లేకుండా వీడియోలు తీయొచ్చు అన్నాడా అన్న. ఏదో ఒకటి చేయకపోతే మన అప్పు తీరదురా దుర్గా. అరే 2 లక్షలు పెట్టి టెంట్ హౌస్ పెట్టనీకి వెనక పోలేరా మనం పెట్టుబడిలా. ఏదో ఒకటి ఒకసారి ఛానల్ పెట్టి చేసి చూద్దాం రారా. అంటే నాకు వేరే ఆప్షన్ కూడా కనిపిస్తలేదు అమ్మతోడు. ఏమంటారా? నేను అదే అంటున్నా, యూత్ ఉంటుందని.
ఇప్పుడు ఎప్పుడురా యూట్యూబ్ చేయనీకి మన దగ్గర ఏమున్నాయి ఏమేం కావాలి? చాలా కావాలి, మన దగ్గర ఏం లేవు. కనీసం కెమెరా కూడా లేదన్నా. ఊర్లో ఒక్కనికే కెమెరా ఉండుడేంది, ఆడు పోసిన మందాగా ఆన్ ముఖ్య వాళ్ళు కొట్టుడేంది, ఆడే మనకు అవసరం వచ్చుడేదిరా. చల్ ఇజ్జత్ పోతుంది అని ముంగడు వేసే ఆపితే నేను ఇప్పుడు ఇజ్జత్ పోదురా మొత్తం పోతుందన్నా. ఎంత ఇజ్జత్ ఉందిరా మనకి, చిన్నప్పటి నుంచి పోతున్నా కూడా అయిపోతలేదు. ఎందుకు వచ్చిర్రా మీరు? ఎందుకు వచ్చిర్రు? అరే దుర్గా, నువ్వు విన్ని తీసుకపోరా, విన్ని తీసుకపో. నీకు ఇజ్జత్ ఉన్నా చెయ్యకు నువ్వు. రేపు మాట్లాడడానికి వచ్చినప్పుడు మర్యాదతో మాట్లాడాలి. అరే నేను మీతో మాట్లాడేంద్రా, నేను మీతో మాట్లాడేంది పోడా, నేను మాట్లాడా మీతోనేంద్రా, నాకు మాట్లాడేంద్రా మీకు. నువ్వు చల్లగారా ఫస్ట్, ముక్కు నొప్పి పెడతాడు. కావాలనలేరా, అమ్మతో కావాలనలేరా. ఇగో నాకు మీరొద్దు, మీ దోస్తానొద్దు, మీ పంచాలొద్దు, నేను మీతో మాట్లాడా. మీరు ఎందుకురా మీతో మాట్లాడాలి? నాకు ఇజ్జత్ ఉండాలిరా మీతో కూడా. అరే వీడియోలు తీద్దాం అనుకుంటున్నాం, మాకు ఒక కెమెరామ్యాన్ కావాలి, మాట్లాడదామని వస్తే కొడతావేం రవాసి? కెమెరామ్యాన్ ఇజ్జత్ మానమేమన్నా ఉన్నాదిరా మీకు? ఏం ముఖం పెట్టుకొని వచ్చిర్రా నాకు తెలియకడుగుతా మీరు. ఏమ్రా నా పెళ్లి బరాత్లా నా ముక్కు వల్ల కొట్టి నన్నే కెమెరా అడగని కత్తారా? ఆ రోజు లొల్లైన పొద్దు సంది ఇయ్యాలి పొద్దుగాలు దక్కకుండా పిల్లం కళ్ళ కళ్ళు పెట్టి సుత్తలన్న ఇజ్జత్ పోతుంది. భాషి గట్లా అంటే ఒక్కూర్లో పుట్టినప్పుడు దెబ్బలు తాకించుకోమా రవాసి, గమ్మది చేసావురా. డీజేలు ఆడుతున్నప్పుడు చెయ్యి ఇట్లా ముక్కుకు తగిలింది అనుకో రాదురా. చెప్తున్నా కదా 3 నెలల దాకా ఈ ముక్కు నొప్పి పోతే నేను అడుగు అంటే అట్లా అనుకోడు కష్టమే. ఏ అయినా ఆగరా, మన ఊరు అన్నప్పుడు మన స్టూడియో కదా, మన స్టూడియో అన్నప్పుడు మన కెమెరా కదా. కాదు, నా స్టూడియో నా కెమెరా అవుతుంది. నేను అదే చెప్తున్నారా? కాదు మీరు ఆవరే ఏం మాట్లాడరాదు, మాట్లాడుతూ చూడు. భాషనా మనం వీడియోలు ఇస్తే ఏ రేంజ్ పోతుంది తెలుసా? నీ స్టూడియో ఏ రేంజ్ పోతుంది తెలుసా? ఎన్ని రోజులు ఉంటామని గొర్రెల మధ్యలో మనం వీడియోలు తీస్తే ఈ స్టూడియో దగ్గర సినిమా స్టూడియో పెట్టుకోవచ్చా అన్న? నీకు ఇప్పటి వరకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్ప ఒక్క పెళ్ళాడర్ వచ్చిందా అన్న? అవి కూడా దింపే పెట్టుకున్నావు గిరా కోసం. మనం వీడియోలు తీస్తే సావు కూడా నీతోనే వీడియోలు తీపించుకుంటారా? సావులా పెళ్ళిలా కన్ఫ్యూజన్ చచ్చిపోతావు అన్న. అప్పుడు నువ్వు ఎంత బిజీ అవుతావు తెలుసా? అరే ఏంద్ర మీరు ఇట్లా చిన్న చిన్న ఫోటోలు తీయొద్దురా భాష. మనమేంది వీడియోలేంది? ఏం మాట్లాడుతుర్రా మీరు? ఎవడ్రా వాడు? ఎవడాడు వీడియోలు తీయని రెచ్చగొట్టింది? సపరేట్ ఏదైనా పని చేసుకొని అప్పు తీసుకుంటే కాదారా? ఏమరా దుర్గా, అది వదిలేసి వీడియోలు అంటారు అదంటారు. సరే ఏం వీడియోలు తీద్దాము, ఎట్లా తీద్దాం అదన్నా చెప్పుర్రి. తెలియదు. ఏంది తెలియదు? వచ్చిన ఒక్క గిరాకీని కూడా ఎలా కొట్టి తెలియదు అది ఇది అంటారు అన్నా. సావుల పెళ్ళిళ్ళు గుర్తు తెచ్చుకో అన్న. మిమ్మల్ని నమ్ముకుంటే నాకు సావే అవుతుందిరా, సావే. అప్పుడు నీ సాగు కూడా మేమే వీడియోలు తీస్తామన్నా. చెప్పు తీసుకొని కొడతా. భాషి నువ్వు ఆగు, ఏం వీడియోలో నేను చెప్తా. చిన్నప్పటి నుంచి మనం ఏం చూసుకుంటే పెరిగినాం రా భాష? నేనైతే రేణుకని చూసుకుంటే పెరిగినా. ముక్కు అలవడతాడు, నిన్ను అడిగినారా? ఊరిని చూసుకుంటే పెరిగినాం. మన కళ్ళకి ఎప్పుడన్నా మన ఊరు బోరు కొట్టినా రవాషి? కొట్టిందా? మన కళ్ళ లెక్క 10 మంది కళ్ళకు మజా వచ్చేటట్టు మనం ఊర్లో వీడియో తీసినాం అనుకో, మనం ఫేమస్ రవాషి. అన్న నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉందన్న. ఏందో? మన ఊరు లవ్ స్టోరీలు చూపిద్దామన్నా, యూత్ ఉంటుంది. అరే నువ్వు స్కూల్ పోవారా?
లవ్ స్టోరీలు మంచిగానే ఉంటాయేమో, బాగానే ఉంటుందేమో ఇంట్రెస్ట్. బాగుంటుంది. మంచుడు రాజు ఏమోరా, నేను కెమెరా పెడతా, రికార్డ్ బటన్ ఒత్తుతా, మీ ఇష్టం ఏమన్నా తీసుకోరు. ఇంకేం మరి, ఇప్పటి నుంచి మన ఆఫీస్ ఇది. ఈ టేబుల్ మంచిగా లేదు, ఇటు దిగి పెట్టు, ఇటు దిగి కూర్చొని